హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు సూరి 143. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి మీ ముందుకి మీరు అడిగే క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పడానికి అయితే మీ ముందుకు వచ్చేసాను. మీరు లైవ్లో చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. ఏంటంటే, మీకు మ్యారేజ్ అయిందా, మీరేం చదువుకున్నారు, మీరు ఎక్కడుంటారు, మీ ప్రాపర్ ఏంటి, ఇవన్నీ అయితే మీరు లైవ్లో అడుగుతూ ఉంటారండి. వాటన్నిటికీ నేను ఆన్సర్ చేయడానికి మీ ముందుకైతే ఇప్పుడు వచ్చేసాను. నేను వచ్చేసి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడే నా మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. 2019లో నా మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు వచ్చేసి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నెక్స్ట్ అయితే మ్యారేజ్ అయిపోయిన తర్వాత కరోనా స్టార్ట్ అయింది. ఆ కరోనా సిచ్యువేషన్లో కూడా నేను డిగ్రీ అయితే కంప్లీట్ చేశాను. అప్పుడు నేను ప్రెగ్నెంట్ అండి కరోనాలో. ఆ ప్రెగ్నెంట్ టైంలో కూడా నేను చాలా కష్టపడి డిగ్రీని అయితే కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి 2 పిల్లలండి నాకు, బాబు ఇంకా పాప. బాబుకి వచ్చేసి 4 ఇయర్స్, పాపకైతే 2 ఇయర్స్ అండి. ఇలా 2 పిల్లలు కూడా ఉన్నారు. నెక్స్ట్ మా ప్రాపర్ వచ్చేసి ఖమ్మం అండి, ప్రకాశం డిస్టిక్ ఖమ్మం. ఇప్పుడు ప్రెజెంట్ మేము ఉండేదైతే నంద్యాలలో, రాయలసీమ. మా హస్బెండ్ అయితే ఇక్కడ జాబ్ చేస్తారు కాబట్టి మేమైతే నంద్యాలలో ఉన్నాము. సో యూట్యూబ్ అంటే చాలా ఇష్టం, ఫస్ట్ నుంచి ఏదైనా యాక్ట్ చేయాలంటే చాలా ఇష్టం కాబట్టి నేను యూట్యూబ్ని అయితే ఎంచుకొని ఇంకా వచ్చేసాను. నేను మంచిగా డిగ్రీ కంప్లీట్ చేసావు కదా, నీకెందుకు ఈ యూట్యూబ్ అనేసి చాలామంది అయితే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి, కానీ పిల్లలు చిన్న పిల్లలు కదా, పిల్లల్ని ఎవరి దగ్గర వదిలేసి మనం డ్యూటీకి వెళ్ళలేం కదా. మనం పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ ఇలా యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ మనం డైలీ మన లైఫ్లో ఏం చేస్తామో అవే మీతో షేర్ చేసుకుందాంలే, కొన్ని ఫన్నీ వీడియోస్ని కూడా షేర్ చేద్దాం అన్నట్టుగా యూట్యూబ్లోకి అయితే వచ్చాను. మంచిగా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇకపై కూడా మంచిగా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలా అయితే నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు కూడా పుట్టేశారు. నెక్స్ట్ పిల్లలు కొంచెం పెద్దగా అయిపోయి ఇంకా స్కూల్కి వెళ్ళే టైంలో అప్పుడు నేనైతే ఖచ్చితంగా జాబ్ చేస్తానండి. అది ప్రైవేట్ జాబ్ అయినా అవ్వచ్చు, గవర్నమెంట్ జాబ్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే నేను కొన్ని గవర్నమెంట్ జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను, ఇలా యూట్యూబ్ చేస్తున్నాను, అలా జాబ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. కాబట్టి దేంట్లో సక్సెస్ అవుతానో తెలీదు కాబట్టి రెండు అయితే ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా మీరంతా హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇన్స్టాలో కూడా మధు సూరి 143, అక్కడ కూడా అయితే ఖచ్చితంగా ఫాలో చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇలానే మంచిగా సపోర్ట్ చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. వీడియో చూశారు కదా, నా డీటెయిల్స్ మొత్తం మీకు అర్థమైపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఉంటారు కదా నంద్యాలలో, ఏ స్ట్రీట్లో ఉంటారు, ఫోన్పే చేస్తారు, ఒక 500 ఫోన్పే చేయండి, 100 రూపీస్ ఫోన్పే చేయండి అనేసి నేను చెప్పాను మీ అందరికీ. నేను లైవ్లో ఫోన్పే చేస్తాను, మా అడ్రస్ చెప్తాను, నా నెంబర్ ఇస్తాను అనేసి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఈ మధ్య మీ నెంబర్ ఇవ్వండి, మీది ఫోన్పే చేయండి, ఈ 2 ఐటమ్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ మీ అడ్రస్ చెప్పండి. దయచేసి ఇలాంటి కామెంట్స్ అయితే చేయకండి. లైవ్ చూడండి, మీకు నచ్చినట్లయితేనే లైవ్ చూడండి, స్కిప్ చేయకుండా. లేదు మీకు నచ్చలేదంటే వదిలేయండి. ఈ వీడియో చూశారు కదా, దయచేసి ఇప్పటి నుంచైనా మీరు ఫోన్పే చేయండి, మీ నెంబర్ చెప్పండి, మీ అడ్రస్ చెప్పండి. ఇలాంటి కామెంట్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే అడుగుతారులే, మీ నేమ్ ఏంటి, మీకు మ్యారేజ్ అయిందా అనేసి. అలాంటి కామెంట్స్కి నేనేమి ఇబ్బంది పడనండి. ఖచ్చితంగా మీరు చేసే కామెంట్స్కి రిప్లై ఇస్తాను. కానీ ఇలాంటి కామెంట్స్ అయితే చేయకండి. ఫోన్పే చేయండి, నెంబర్ ఇవ్వండి, అడ్రస్ చెప్పండి, దయచేసి ఇవి అడగండి. పర్సనల్స్ అండి, పర్సనల్ మ్యాటర్స్ అయితే మీరు అడగకూడదు లైవ్లో, నేను కూడా చెప్పకూడదు. దయచేసి మీరు అడగండి. అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి, మధు సూరి 143, ఖచ్చితంగా ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. ఇక నుంచి నేను చెప్పిన క్వశ్చన్స్ని అయితే మీరైతే అడగకుండా ఉంటారనేసి నేనైతే కోరుకుంటున్నాను. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.